బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెళ్లారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానంతో ఆయన చర్చిస్తారు. అయితే ఇవాళ సాయంత్రం బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు ఎవరెవరున్నారు, ఎవరి వల్ల మనకు ఉపయోగం అనేటువంటి విషయంపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెళ్లారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారాయన. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం బీజేపీ అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానంతో చర్చించడానికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అయితే ఆయన ఈ సాయంత్రానికే బీజేపీ అభ్యర్థిని అటు అధిష్టానం ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు సమాచారం. మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ చీఫ్ ఢిల్లీ పయనం అండ్ ఆశావహుల లిస్టుతో వెళ్లారా? అండ్ అసలు ఎవరెవరు బరిలో నిలవనున్నారు? గెలుపు గుర్రం ఎవరుగా భావిస్తోంది బీజేపీ అధిష్టానం కానీ, ఇటు రామచంద్రరావు అండ్ మిగతా బీజేపీ వర్గాలు కానీ? ఏం జరగబోతోంది? సాయంత్రానికి ఖచ్చితంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోందా రాజు? రైట్ రమణ, తెలంగాణ బీజేపీ ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఫోకస్ చేసింది. ఆ అభ్యర్థి ఎంపిక పైన కూడా కసరత్తు వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన ఢిల్లీకి మరి కాసేపట్లో చేరుకోబోతా ఉన్నారు. ఇవాళ జాతీయ నాయకులైనటువంటి నడ్డాతో పాటుగానే పలువురు నేతలతో భేటీ కాబోతా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి హైకోర్టులో వాదనలు, బీసీ రిజర్వేషన్ ఎజెండాగా సాగినటువంటి హైకోర్టు వాదనలు కూడా అధిష్టానానికి వివరించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలాబలాల గురించి కూడా వివరించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే మూడు ప్రధానంగా తెలంగాణలో రాజకీయ పార్టీలు అయినటువంటి రెండు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. మరో ప్రధానమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఈ యొక్క కసరత్తును వేగవంతం చేసింది. అయితే ఇతర పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కూడా ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా వారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అభ్యర్థి పైన ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల త్రిసభ్య కమిటీని నియమించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. అందులో ప్రధానంగా బీజేపీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలకు సంబంధించినటువంటి లిస్టును కూడా రెడీ చేసింది. అందులో ఆశావాహులకు సంబంధించి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, మరోవైపు క్యాడర్ యొక్క అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ముఖ్య నేతలు భేటీ అయి అందులో అభ్యర్థులు ఆ యొక్క త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన కూడా చర్చించడం జరిగింది. ఎవరికిస్తే పార్టీ మెరుగైనటువంటి ఓటు బ్యాంకు సొంతం చేసుకుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి, మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తుంది అనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ప్రధానంగా 3 పేర్లతో ఈ యొక్క నివేదికను రాష్ట్ర నాయకత్వానికి త్రిసభ్య కమిటీ ఇచ్చింది. ఈ యొక్క నివేదికనే అధిష్టానానికి అందజేయబోతా ఉన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ సాయంత్రం జరగబోయేటటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీహార్ ఎన్నికలలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులపైన కూడా చర్చ జరగబోతా ఉంది. ఆ తర్వాత తెలంగాణలో జరగబోయేటటువంటి ఏకైక ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావడంతో దానిపైన కూడా ఎవరు బీజేపీ నుంచి బరిలో దిగబోతా ఉన్నారు అనేటటువంటి స్పష్టత కూడా ఈ యొక్క సమావేశం తర్వాత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అధిష్టాన పెద్దలకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు అందించబోతా ఉన్నారు. ఆ తర్వాత జరగబోయేటటువంటి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా దీనిపైన ఈ యొక్క నివేదిక పైన చర్చిస్తారు. అందులో అంటే ప్రాధాన్యత క్రమంలో ఇచ్చినటువంటి లీస్ట్ ప్రకారం మరోవైపు రాష్ట్ర నేతలు మొగ్గు చూపినటువంటి నేతలు ఎవరు అనేటటువంటి అంశానికి సంబంధించి అభిప్రాయాలు సూచనలు కూడా ఆ అధిష్టానం రామచంద్రరావు నుంచి తీసుకోబోతా ఉంది. ఆ తర్వాత పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం కూడా ఇందులో చర్చించేటటువంటి ఛాన్స్ అయితే తప్పక కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ప్రకటన వచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తుంది లంకాల దీపక్ రెడ్డి. గతంలో కూడా ఆయన బీజేపీ టికెట్ పైన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 3వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీర్తిరెడ్డి కూడా ఈ యొక్క బీజేపీ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పద్మ కూడా డాక్టర్ పద్మ కూడా ఈ యొక్క టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అయితే ముగ్గురు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి సామాజిక వర్గానికి కావడంతో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల కోసం రాష్ట్ర నాయకత్వం కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ముగ్గురులో ఎవరిని ఒకరిని ఫైనల్ చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ, డన్. థ్యాంక్ యూ రాజు.